హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్లైన్ గురు. నేను మీ అశోక్ యాదవ్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు రైతు బీమా అలాగే రైతు భరోసా ఈ రెండు స్కీమ్స్ సంబంధించి అంటే మన గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. అప్పుడు రైతు బంధు స్కీమ్ కింద మనకు ఎకరాకు 5,000 చొప్పున మనకు ప్రతి సంవత్సరం 2 సీజన్లలో అంటే ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ రెండిట్లలో కూడా ప్రతి సీజన్కి 5,000 చొప్పున 10,000 రూపాయలు అయితే మనకు రైతులకు సాయంగా ఇచ్చేది పెట్టుబడి సాయం కింద. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే స్కీమ్ అంటే రైతు బంధు స్కీమ్ను రైతు భరోసాగా మార్చారు. సో రైతు భరోసా కింద ఏంటంటే సేమ్ అంతే అండి, 2 సీజన్లలో కూడా ప్రతి సీజన్లో ఎకరాకు 6,000 చొప్పున అంటే ఒక 1,000 రూపాయలు పెంచారనమాట. సో ప్రతి సీజన్లో ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరంలో 2 సీజన్లలో సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే ఈ భరోసా కింద రైతుకు అందిస్తారు. పట్టాదారు పాస్బుక్ ఉండి ఈ రైతు బీమా తీసుకున్న ఫార్మర్కి కూడా మనకు 5 lakhs ఇన్సూరెన్స్ అయితే కవరేజ్ చేస్తారన్నమాట. సో దీనికి సంబంధించి ఈ 2 స్కీమ్లకు సంబంధించి ఈరోజు వీడియోలో మనం పూర్తిగా చర్చించుకోబోతున్నాం అన్నమాట. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే మనకు రైతు భరోసా గురించి ముందుగా మాట్లాడుకుందాం. రైతు భరోసా అనేది మనకు ప్రతి సంవత్సరం 2 సార్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మరి అని అంటే ప్రతి సీజన్ అంటే రబీ సీజన్ కావచ్చు, అటు ఖరీఫ్ సీజన్ కావచ్చు, ఏ సీజన్ అయినా సీజన్ ప్రారంభమైన తర్వాత ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మనకు అవకాశం కల్పిస్తారు. అది కూడా మనకి ఎక్కువ రోజులు ఉండదండి, కేవలం 3-4 డేస్ మాత్రమే మనకు ఆన్లైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఎవరు ఆన్లైన్ చేస్తారు అని అంటే వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయానికి వెళ్తే మనకు అక్కడ ఏఈఓలు వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటారు. వారికి మనం డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళే దీన్ని ఆన్లైన్ చేసి మనకు స్కీమ్కి అయితే అప్లై చేయడం జరుగుతుంది. సో మరి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే మనకు భూభారతి పోర్టల్ ద్వారా కొత్త పట్టాదారు పాస్బుక్ అంటే ఇంతకుముందు ఉన్న ధరణి అయినా పర్లేదు, సో భూభారతి ధరణి ద్వారా అంటే మనకు డిజిటల్ సైన్ అయి ఉన్న పట్టాదారు పాస్బుక్లు ఎవరికైతే వస్తాయో మనకు మాన్యువల్గా పాస్బుక్ రాకపోయినప్పటికీ మనకు డిజిటల్ సైన్ అయి ఉంటే మనం ఆన్లైన్ సెంటర్ ద్వారా మనకు డ్రాఫ్ట్ కాపీ ఉంటుంది, 1B డ్రాఫ్ట్ కాపీ ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ కాపీ తీసుకొని ఆ డ్రాఫ్ట్ కాపీని మనం పట్టాదారు పాస్బుక్గా పరిగణించవచ్చు. సో అదన్నమాట. పట్టాదారు పాస్బుక్తో పాటు ఎవరైతే ఫార్మర్ ఉంటారో వారి ఆధార్ కార్డు, వారి బ్యాంక్ అకౌంట్తో పాటు మనకు ఒక దానికి సంబంధించిన అప్లికేషన్ ఫారం అని అయితే ఉంటుంది. ఆ ఫారం ఫిల్ చేసి ఇవి అటాచ్ చేసి మనం వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో కనుక సమర్పిస్తే వాళ్ళు ఆ రైతు భరోసాకు సంబంధించిన పోర్టల్లో మన డీటెయిల్స్ని అప్డేట్ చేస్తారన్నమాట. అప్డేట్ చేసిన వెంటనే మనకు అది ఆన్లైన్ అయిపోయింది అని అంటే మనకు నెక్స్ట్ ఏ విడత అయితే మనకు డబ్బులు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో ఆ విడతలో మనకు అమౌంట్ పడిపోతాయి అన్నమాట మన అకౌంట్లో. ఎకరాకు సీజన్కి 6,000 చొప్పున సంవత్సరంలో 12,000 రూపాయలు అయితే మన అకౌంట్లో పడతాయి. ఇది మనకు క్యాజువల్గా రైతు భరోసాకు సంబంధించి చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఇందులో ఇంకొకటి ఏంటంటే రైతు భరోసాకు సంబంధించి అంటే ఫార్మర్స్ మైనర్స్ ఎవరైతే ఉంటారో అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళకు చాలామంది ఏంటంటే పెద్దవారు తన మనవని పేరు విన్నో కొడుకు పేరు విన్నో ల్యాండ్ ఉండాలని చెప్పేసి వాళ్ళకు 18 years లేకపోయినా సరే వాళ్ళ పేరు మీద ల్యాండ్ అయితే ఎక్కిస్తారు కదా. సో వారికి కూడా మనకు రైతు భరోసా వస్తుంది. ఎట్లా వాళ్ళకు మరి ఏమి ఇవ్వాలంటే సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ అకౌంట్ బుక్ ఏమి ఇవ్వాలంటే మనకు ఎవరైతే ఫార్మరు అంటే వాళ్ళ మైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుతో పాటు ఎవరైనా వాళ్ళ ఫాదర్ మదర్ గార్డియన్ తోటి తీసిన జాయింట్ అకౌంట్ను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవే డీటెయిల్స్ వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫోటోలో ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత మనకు స్కీమ్ లైవ్లోకి వస్తుంది. లైవ్లోకి వచ్చిందంటే మనకు గవర్నమెంట్ నుంచి ఎప్పుడు డబ్బులు రిలీజ్ చేసినా కూడా మనకు రైతు భరోసాకి సంబంధించి మనకు డబ్బులు అయితే మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది రైతు భరోసాకు సంబంధించిన ప్రాసెస్. ప్రతి సీజన్లో 3-4 డేస్ మాత్రమే అవకాశం ఉంటుంది. ఇది మనం వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది రైతు భరోసాకు సంబంధించిన సమాచారం. అలాగే రైతు బీమా ఇది కూడా మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రారంభమైంది. సేమ్ ఈ రైతు భరోసాతో పాటే రైతు బీమా స్కీమ్ను కూడా లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఈ రైతు బీమా స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పట్టాదారు అంటే డిజిటల్ సైన్ అయి ఉన్న పట్టాదారు పాస్బుక్లు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు
వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రమాదం అంటే పాము తేలు కుట్టడం కానీ లేకపోతే హార్ట్ అటాక్ రావడం కానీ ఇట్లాంటి ప్రమాదాలు అనుకోకుండా సంభవిస్తాయి. నార్మల్గా కూడా ఇల్నెస్ అంటే ఏదైనా జ్వరం వచ్చో లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు గురై చనిపోయినా కూడా ఆ ఫార్మర్ కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందించేందుకు ఆ చనిపోయిన కుటుంబానికి ఈ రైతు బీమా ద్వారా 5 లక్షలు అందించడమే దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట. అంటే ఆ కుటుంబ పెద్ద కోల్పోయినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నవారు వాళ్ళు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ 5 లక్షల రూపాయల బీమా అయితే ఇస్తుంది. మనం దీనికి ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. మనం జస్ట్ మనకు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఈ స్కీమ్ లైవ్లోకి వస్తుందన్నమాట. సో మరి దీనికి దరఖాస్తు చేసుకోవడం ఎలా, ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అని అంటే సేమ్ అండి. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పట్టాదారు పాస్బుక్ అదే డిజిటల్ సైన్ అయిన కాపీ అయినా పర్లేదు, మనకు ఆన్లైన్లో వస్తే సరిపోతుంది. ఆ కాపీ జిరాక్స్ అంటే పట్టా బుక్ నెంబర్ ఉంటుంది, ఆ పట్టా బుక్, అలాగే ఆధార్ కార్డు, అలాగే ఇక్కడ నామినీ ఆధార్ కార్డు మనం దానికి జత చేయాల్సి ఉంటుంది. ఫార్మర్ రమేష్ అనుకున్నాడు అనుకో, వాళ్ళ వైఫ్దో లేకపోతే వాళ్ళ పిల్లలదో ఎవరిదో ఒకరిది నామినీ కింద చేర్చుకోవాలి. ఎందుకు అని అంటే ఈ ఫార్మర్కి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చనిపోతే ఆ భరోసా ఎవరికి ఇవ్వాలనేది మనం ముందే డిక్లేర్ చేసుకుంటున్నాం అన్నమాట నామినీ ద్వారా. సో కంపల్సరీ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, నామినీ ఆధార్ కార్డు, సో ఇవి ఇచ్చి మనం వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం దరఖాస్తు చేస్తే ఇది కూడా సేమ్ అండి. మనకు ఆన్లైన్ అయిపోయిన వెంటనే వర్తిస్తుంది. ఆన్లైన్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి గురైనా లేదంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు లేకపోతే ఇల్నెస్కి గురై చనిపోయినా కూడా మనకు ఈ రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. సో మరి దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మనకు ఈ రైతు బీమాకి దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తారు. సో అప్పుడు కూడా మనకు 3-4 డేసే అవకాశం ఇస్తారు. మరి ఆ 3-4 డేస్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ సంబంధిత ఏఈఓలతోటి కానీ ఏఓలతోటి కానీ కాంటాక్ట్లో ఉంటే మీకు ఆ సమాచారం తెలుస్తుంది. వాళ్ళు కూడా మ్యాక్సిమం గ్రూప్స్లో పోస్ట్ చేస్తారు దానికి అవకాశం వచ్చినప్పుడు. సో దానికి నేను చెప్పిన డాక్యుమెంట్స్ తోటి కనుక మీరు వెళ్ళినట్లయితే ఉంటే ఈ రైతు బీమాకి అప్లై చేయొచ్చు. ఈ రైతు బీమాకి ఆన్లైన్ అయిందా కాలేదని తెలుసుకోవాలంటే కూడా మళ్ళీ వాళ్ళే మీకు చెప్తారు. ఇన్ కేస్ కాకపోతే ఎందుకు కాలేదో కూడా మీరు వాళ్ళని అడిగితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. అలాగే ఈ రైతు బీమాకి ఎన్రోల్ అయిన తర్వాత గతంలో అయితే మనకు రైతు బీమాకి సంబంధించి ఒక బాండ్ పేపరు మనకు ఇంటికి వచ్చేది పోస్ట్లో, లేదంటే వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయానికైనా వస్తే దాన్ని మనం సేఫ్గా పెట్టుకుంటే ఏదైనా చనిపోయినప్పుడు కానీ ఆ బాండ్ ఉంటే మనకు ఈజీగా దాంతో రైతు బీమా అయితే పొందే అవకాశం ఉండేది. సో ఇప్పుడు వస్తున్నాయా లేదని క్లారిటీ లేదు. సో మనకు ఆన్లైన్ అయితే సరిపోతుంది. మనకు రైతు బీమా పోర్టల్లో ఒక ఫార్మర్గా మనకు బీమా అనేది ఎనేబుల్ అయితే సరిపోతుంది. మనకి ఏ ప్రమాదమైనా కూడా అది వర్తిస్తుంది అన్నమాట. సో మరి దీనికి ప్రతి ఒక్క ఫార్మర్ అర్హులేనా అంటే కాదండి. కంపల్సరీ ఫార్మర్ ఎవరైతే ఉంటారో వారికి 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు వారికి మాత్రమే మనకు ఈ రైతు బీమాకి అయితే అవకాశం కల్పించారు. అంటే 59కి పైన ఉన్నా 18కి లోపు ఉన్నా కూడా వారికి అయితే అవకాశం లేదు. సో 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న ఫార్మర్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. ఇది రైతు బీమాకు సంబంధించిన అంశం అండి. రైతు భరోసా, రైతు బీమా ఇవి రెండు పూర్తిగా ప్రభుత్వ పథకాలు. ఇవి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదు. అలాగే మనకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకేమో రైతు భరోసా, ఏదైనా ప్రమాదము లేదంటే నార్మల్గా చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసానిచ్చేందుకు ఈ రైతు బీమా, ఈ రెండు స్కీమ్స్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి వెళ్ళి అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్క ఫార్మరు దీన్ని తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీకు వస్తుందా రాలేదా అంటే మీకు పట్టాదారు పాస్బుక్ వచ్చి ఉండి బీమా లేకపోయినా లేకపోతే రైతు భరోసా రాకపోయినా కూడా మీరు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదిస్తే మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది కూడా మళ్ళీ చెప్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇది మనకు రైతు భరోసా, రైతు బీమాకు సంబంధించిన వీడియో అండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ ఒకవేళ వీలు కాలేదు నేరుగా నాతోటే మాట్లాడాలి, దీనికి సంబంధించి కొంచెం క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నట్లు అయ్యే ఉంటే మీరు మనకు కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది. కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కాల్ మీ ఫర్ యాప్కి సంబంధించిన ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. దాని ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. సో ఇది వీడియో అండి. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.